ஆரம்பிக்கலாம்பா. ஓகே. नीलातुङ्गस्तनगिरितटे सुप्तमध्योऽभ्यदृष्टम् पाराद्यं स्वं शुचितशिरसिद्धमध्यापयन्ति सोचिष्टायां कृतनिगलितं यावलात्कृत्यभुङ्क्ते கோதாதஸ்தே நமையதமிதம் பூயே வாஸ்து பூயக அண்ணாவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்வதிகம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வலையார் நாடினே வெங்கடவர்க்கென்னை விதியண்டையும் மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு. తిరుప్పావై అనేది లోక ప్రసిద్ధంగా ఉండే ఒక గ్రంథం. తిరుప్పావై అనే ఒక శబ్దం అనేది ద్రావిడ భాషలో అరబ భాషలో ఆండాళ్ తల్లి అనుగ్రహించింది. అయితే దీనికి ఉండే వైభవం ఇది ద్రావిడ భాషలో ఉన్నా కూడా లోక ప్రసిద్ధంగా ఈ వైభవాన్ని పొందుతారు. మన లోకంలో భారతదేశం ఒకటే కాదు, ఈ లోకంలో ఏమేమి దేశం ఉండదు అన్ని దేశాల్లో మార్గశీర్ష మాసం అనే ఆ మాసంలో తిరుప్పావ అనేది చెప్పకుండా ఉండే దేశం అనేది లేదు. అట్లాంటి వైభవం తిరుప్పావైకి. ఇది ధనుర్మాసం అనే ఒక మాసంలో మార్గశీర్ష మాసం అంటారు. అంటే మన తెలుగు ప్రకారం 12 మాసాలు. దాంట్లో భాద్రపదం, ఆశ్వయుజం, దాని తర్వాత మార్గశీర్షం అంటారు. ఆ మార్గశీర్షంలో ఈ తిరుప్పావ అనేది ప్రతి ఒక్క సన్నతిలో పూర్ణంగా సేవించే క్రమం అనేది పెట్టుకున్నారు మన భారతదేశంలో. ఇది ఒకటే కాదు, ఎక్కడంతా లోకంలో ఎన్నెన్ని దేశాలు ఉంటుందో అన్నన్ని దేశాలను ఈ ధనుర్మాసం పూజలు అని చెప్పి పెట్టుకొని ఉదయం ఆ దేశానికి ఉదయం ఎప్పుడో ఆ ఉదయం పూట్లో తిరుప్పావ సేవించేదని పెట్టుకుంటారు. అటైతే ఇప్పుడు మనం ఏం చూడబోతామంటే ఈ మార్గశీర్ష మాసానికి ఏం వైభవం, ప్రధానంగా తిరుప్పావకి ఏం వైభవం, ఆ తిరుప్పావ అనుగ్రహించిన సుడి కొడుత నాట్య గోదాదేవి, ఆ గోదాదేవి ఆండాలకి ఏం వైభవంని ఎంత మాత్రం చూస్తాం. మొదట ఈ మార్గశీర్ష మాసం అనేది 12 మాసాలు, 360 రోజుల మాసాలు, 60 రోజులు అనే ఒక లెక్క ఉండాలి సంవత్సరం. 365 రోజులు అనే ఒక లెక్క ఉండాలి సంవత్సరానికి. మన తెలుగు పంచాంగ ప్రకారం 360 రోజులు. అది ఎందుకంటే చాంద్రమానం శౌరమానం 2 పంచాంగం ఉంటుంది. చాంద్రమానం ప్రకారం మన తెలుగు పంచాంగం అనేది ఉంటుంది, శౌరమానం ప్రకారం ద్రావిడ పంచాంగం అనేది ఉంటుంది. ద్రావిడ పంచాంగం ప్రకారం 365 రోజులు, చాంద్రమానం ప్రకారం 365 రోజులు అయినా కూడా మనకి ఒక సంవత్సరం అనేది 12 నెలలు. ఈ 12 నెలలు అనేది దేవతలు, ఇంద్రలోకంలో దేవతలు ఉంటారు కదా, ఆ దేవలోకంలో ఉండేటోడికి మనం ఒక సంవత్సరం అనేది వాళ్ళకి ఒక రోజు, మనం ఒక సంవత్సరం అనేది వాళ్ళకి ఒక రోజు. అట్టయితే మనది 360 సంవత్సరాలు అయిందంటే వాళ్ళకు ఒక్క సంవత్సరం పూర్తి అయినట్టు వాళ్ళ లెక్క, దేవలోక లెక్క. బ్రహ్మలోక లెక్క వేరు. అది ఇదే ప్రకారం ఒక్కొక్క లోకంలో లెక్క అనేది మారిపోతుంది. అయినా కూడా ఎందుకు మార్గశీర్ష మాసానికి ఇంత వైభవం ఎందువల్ల పెట్టుకున్నారంటే, మనకి ఎప్పుడైనా కానీ ఉదయం పూట బ్రహ్మ ముహూర్తం అంటారు, 4 నుంచి 6. ఆ బ్రహ్మ ముహూర్తంలో ఏ కార్యం చేసినా కూడా అది జయమని శాస్త్రం దాన్ని చెప్తుంది. బ్రహ్మ ముహూర్తం ఆ రోజు మంచి రోజు లేకుండా ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మంచి రోజు కాదండి, కొన్ని మందిలో అష్టమి రోజు ఏం చేయరు, నవమి రోజు ఏం చేయరు, కొన్ని మందిలో మంగళవారం రోజు ఏం చేయరు. ఇదంతా పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఒక అలవాటు పెట్టుకుంటారండి. అయినా కూడా
మంచి రోజు కాదు అనే ఒక రోజు ఉంటుంది కదా, ఆ రోజులో ఉన్నా కూడా ఆ రోజులో 4 నుంచి 6 మనం ఏదో ఒక మంచి కార్యం, ఏదో ఒక ఫంక్షన్ చేసామనుకోండి, ఆ మంచి రోజు కాదనే దోషం అనేది ఆ టయానికి అది రాదు. ఎందువల్లంటే ఆ ముహూర్తం అనేది బ్రాహ్మ ముహూర్తం అనేది. బ్రాహ్మ ముహూర్తం అనేది 4 నుంచి 6. అదే తరం ఇప్పుడు మార్గశీర్ష మాసం చెప్పాను కదా, ఈ మార్గశీర్ష మాసం అనేది బ్రహ్మ ముహూర్తం అంటారు. అవి ఒక మాసం అంటే 30 రోజులు, 30 రోజులు బ్రహ్మ ముహూర్తమా? అవును. ఎందుకు స్వామి మార్నింగ్ ఇది 4 నుంచి 6 కదా బ్రహ్మ ముహూర్తం చెప్పారు. ఇప్పుడు 30 రోజులు బ్రహ్మ ముహూర్తం అంటే దేవలోక లెక్క ప్రకారం 30 రోజులకి మన 30 రోజులకి వాడికి బ్రహ్మ ముహూర్తం ఎట్లా వస్తుందంటే ఎవ్రీ 2 అవర్స్, ఎవ్రీ 2 అవర్స్ మనకి ఒక నెల పోతుందంటే వాళ్ళకి ఎవ్రీ 2 అవర్స్ పోతుంది. అట్టయితే మన 12 నెలలు వాళ్ళకి 24 గంటలు. మన 12 నెలలు వాళ్ళకి 24 గంటలు. అటైతే ఈ మార్గశీర్ష మాసం అనేది వాళ్ళకి టైం ఏంటంటే 4 నుంచి 6. మన మార్గశీర్ష మాసం అటైతే ఈ భారతదేశం కానీ లోకం పూర్తిగా తీసుకోవచ్చు. లోకం పూర్తిగా తీసుకున్నా కూడా మాసం మారదు కదా, అదే మాసమే ఉంటుంది. అయినా కూడా టైమింగ్ కావాలంటే మారిపోవద్దు, రోజులు మారవచ్చు, మాసంలో మారదు. ఏదో ఒక రోజు 2 రోజులు తేడా రావచ్చు కానీ ఇక్కడికి రాత్రి ఉన్నప్పుడు అది పగలు ఉంటుంది, పగలు ఉన్నప్పుడు రాత్రి ఉంటుంది. అయితే కానీ నెలలంతా ఏదో ఒకటిన్నర నెల తేడా ఉండొచ్చు, ఒకటిన్నర రోజులు తేడా ఉండొచ్చు కానీ పూర్తిగా అది మారదు. అందువల్ల మనకి మార్గశీర్షం అనేది వాళ్ళకి బ్రహ్మ ముహూర్తం. అప్పుడు బ్రహ్మ ముహూర్తం ఏం చేసినా కూడా అది శుభకార్యముగా అవుతుంది కదా. అందువల్ల ఆ బ్రహ్మ ముహూర్తం మార్గశీర్ష మాసం కాబట్టి ఈ మాసానికి ప్రార్థ్యం. దీన్ని తిరుప్పావికి వ్యాఖ్యానం అనే పెద్దోడు అనుగ్రహించింది. వ్యాఖ్యానం అంటే దానికి ఏమేమి చెప్తుంది అని చెప్పి ఆ వ్యాఖ్యానంలో మాసక్తిత్వ బ్రహ్మ ముహూర్తం పోలే రాసింది. అప్పుడు బ్రహ్మ ముహూర్తం అంటే చాలా గొప్పది కదా. అట్లాంటి గొప్పతనం ఉండే టైం, ఆ టైం ఉండే దానివల్ల అందువల్ల ఈ మార్గశీర్ష మాసంలో మన పెళ్ళిళ్ళు ఏదైనా చేస్తారు, పండగలు ఏం చేయకూడదండి అంటారు కదా. ఎందుకంటే చేయకూడదని ఏదో మంచి మాసం కాదని కాదు, ఆ మాసం పూర్తిగా భగవంతుడికి పూర్తిగా మన టైంని స్పెండ్ చేయాలనే కానీ మన సొంతంగా మనం ఏదో ఇంకేదో ఫంక్షన్ పెట్టుకుంటాము, ఏదో చేస్తాము, అది చేయకూడదు. చేయకుండా ఏం చేయాలా? భగవంతుడి కోసం మనం టైం ఫుల్గా స్పెండ్ చేయాలి. అందువల్ల ఆ మాసంలో ఏం చేసుకోకూడదు అని చెప్తారు. కానీ అదేమో పీడమాసం అనియో మంచి మాసం కాదనియో కాదు. మార్గశీర్ష మాసానాం మార్గశీర్షోకం అని చెప్పి కృష్ణుడు గీతలో చెప్తాను. నేను మాసంలో మార్గశీర్ష మాసంగానే ఉంటానని చెప్తారు. 12 మాసాల్లో ఒక మాసం మార్గశీర్షం. అట్లాంటి మార్గశీర్ష మాసంలో వైభవం. ఆ మార్గశీర్ష మాసంలో నోములు నోస్తుంది అంత తల్లి గోదాదేవి. అందువల్ల ఎందువల్ల బ్రహ్మ ముహూర్తం ఆ మాసంలో, అందువల్ల నోము నోస్తుంది. ఇప్పుడు తిరుప్పావకి ఏం వైభవం చూస్తాము, గోదాదేవి వైభవం ఏమి చూస్తాము. మొదల్లో గోదాదేవి ఎట్లా అవతారం చేసింది. భగవంతుడు ఎంతనో మనకి ప్రయత్నం చేస్తాడు మనల్ని ఆయన తిరువడిని చేసుకోవాలని. మన ఈ ఈ సంసారంలో పుట్టాం కదా, ఈ లోకంలో ఇలాంటి పుట్టడం అనేది మళ్ళీ పోవటం అనేది, పుట్టడం అనేది మళ్ళీ పోవటం అనేది ఇలా కాకుండా పర్మనెంట్ గా నా దగ్గరికి ఉండాలి ఈ ఆత్మ అని చెప్పి ఆయన అనుగ్రహం చేస్తాడు. అయితే కూడా ఆ అనుగ్రహాన్ని మనం ఇగ్నోర్ చేస్తానే ఉంటాము. ఎప్పుడు అనుగ్రహం చేసినా కూడా ఆ అనుగ్రహాన్ని మనం తీసుకునేది లేదు. లేదే స్వామి నా దగ్గర అనుగ్రహం ఇస్తాను ఆయన చెప్పింది లేదంటే ఆయన డైరెక్ట్గా వచ్చి చెప్పడు. ఈ ప్రకారం ఇప్పుడు ఇప్పుడు ఈ మంచిగానే జరుగుతుంది, ఈ మంచిగానే ఈ మంచి విషయం జరుగుతుంది, ఈ విషయం జరుగుతుందంటే ఇలాగ జరుగుతుందని ఎంతో మంది చెప్తుంటారు. అయితే అందువల్లను ఇక్కడ వచ్చి కలుసుకొని ఈ విషయాలు తెలుసుకోవాలని అభిప్రాయం అందరూ కలగద్దా అంటే కొంతమంది కలుసుకుంటారు, కొంతమంది కలుసుకోకుండా పోవడం అవకాశం దొరకదు. అవకాశం దొరకదంటే అది వీళ్ళని చేసుకోవాలా, చేసుకోకుండా పోతుంది అప్పుడు వీళ్ళు ఇగ్నోర్ చేసాడంటే కావాలే చేసాడని చెప్పలేదు నేను. అయినా కూడా ఇగ్నోరే కదా. ఈ ప్రకారం భగవంతుడు ఇలాంటి అభిప్రాయం మనకి ఇస్తాడు. అది ఆయన డైరెక్ట్ గా చేయడు, ఎవరి మూలంగా చేస్తాడు. ఇప్పుడు ఈ నెదర్లాండ్ ఈ ప్రకారం ఈ అభిప్రాయం కల్పించాడు. ఇది మనం ఉపయోగించుకోవాలి. ఈ ఆపర్చునిటీ మనం పూర్తిగా తీసుకోవాలి కదా. మనం తీసుకోకుండా ఉండేదాని వల్ల మనకి ఇంత ప్రాబ్లం. సరే, ఇప్పుడు ఆ ప్రకారం ఆయన ఎంతలో చేశాడు, అవతారం చేశాడు.
శాస్త్రాలు ఇచ్చాడు, ఋషుల్ని అవతారం చేశాడు, ఎన్నో ఆళ్వారిని ఆచారాన్ని అవతారం చేయించాడు, పెద్దవాళ్ళు అవతారం చేసి చాలా ఉపదేశం చేశాడు. అన్ని చేసింది ఏం లేదు. అట్లా ఉన్నప్పుడు వరాహ అవతారం చేస్తాడు భగవంతుడు. వరాహం అంటే పంది. ఆ అవతారం చేస్తాడు. ఆ వరాహ అవతారం ఎందుకంటే భూమి పిరాటిని హిరణ్యకశిపుని ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే భూమి పిరాటిని చాపని చుట్టినట్టు చుట్టి తీసుకుపోయి పెట్టేస్తాడు. భూమి నుంచి తీసుకొని పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఆమెకి ఎక్కడ సముద్రంలో తీసుకొని దాచిపెట్టేస్తాడు. అప్పుడు వరాహుడు అవతారం చేసి ఆ భూమి పిరాటిని రక్షిస్తాడు. అది చాలా సులభంగా చెప్తాను, సింపుల్గా చెప్తాను. రక్షిస్తాడు. రక్షించిన తర్వాత అప్పుడు ఆమెకి ఇంకా ఆ నీళ్ళనే ఉంది కదా, బురదలో ఉంది కదా, బురద నీళ్ళు దీన్ని ఉంది కదా, అందువల్ల ఆమె చలి పుట్టుగా ఇక వణుక్కుంటా ఉంటుంది. ఏమి నేను రక్షిపోవడం కదా, ఎందుకు వణుక్కుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ధూము పిరాటి చెప్తుంది, నన్ను రక్షించేసావు, అయితే మన పిల్లలు ఉండారే, ఎంతమంది ఉండారో వాళ్ళని రక్షించేదానికి ఏదైనా ఉపాయంగా ఏదైనా మాట చెప్పచ్చు కదా. ఏ మాట చెప్పకుండా నువ్వు ఇట్టే ఉంటేవంటే వాళ్ళు ఇట్టే పుట్టారు మళ్ళీ పోతారు, పుట్టారు మళ్ళీ పోతారు. ఈ సంసారంలో ఈ ప్రకారం పడి 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 ఈ ప్రకారం నాశనమైపోతున్నారే, వాళ్ళకి ఏదైనా మంచి మాట చెప్పి వాళ్ళ ఉజ్జీవనంకి ఏదైనా మీ గాలి చూపించకూడదా అని చెప్పి ప్రార్థన పెట్టుకుంటుంది వరాహ పెరుమాళ దగ్గర భూమి పిరాటి. అప్పుడు వరాహ నాయన చెప్తాడు, స్వచ్ఛ సకీర్తనం ప్రవతనం స్వస్మై పశూనార్పణం అని చెప్పి, ఇది వరాహ నాయనుడి వాక్. అట్లయితే ఆయన మాట ఏ మాట అంటే వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక్క తూమనత్తు విత్తుడుదు. ఇది తమిళ భాషలో ఉండే తిరుప్పావ పాసనం. 5వ పాసనం ఇది వస్తుంది. ఆయన ఏం చెప్పిందంటే స్తోత్రం చేయని చెప్పు, నా చేతుల్లో నన్ను స్తోత్రం చేయని చెప్పు, నోటితో నన్ను స్తోత్రం చేయని చెప్పు, చేతుల్లో నన్ను అర్చనం చేయని చెప్పు, నోటితో నన్ను స్తోత్రం చేయని చెప్పు, అదే ప్రకారం మనసులో నన్ను ధ్యానం చేయని చెప్పు. అప్పుడు మన కార్యం మనసులో ధ్యానం చేసేది, నోటి కార్యం స్తోత్రం చేసేది, చేతులు అర్చన చేసేది. ఈ ప్రకారం చేస్తేనే చాలు, వాళ్ళకి ఏం కావాలనో నేను ఇచ్చేస్తాను, వారిని ఉజ్జీవనానికి నా పూర్తిగా పరిపూర్ణమైన అనుగ్రహం చేస్తాను అని చెప్పేసాడు. అయితే ఇది వరాల పెరుమాళ్ చెప్పింది భూమి పిరాటికి. మన దగ్గరికి రావాలి కదా, అప్పుడు ఏం చేయాలా, భూమి పిరాటి మన దగ్గర వచ్చి ఇది ఉపదేశం చేయాలి కదా. అక్కడి నుంచి ఆయన దగ్గర శ్రీవైకుంఠం పోయి చేరిపోయారు. పోయి చేరిపోయిన తర్వాత అయినా కూడా భూమి పిరాటికి, ఓ మన పిల్లలు ఈ లోకంలో ఈ భూలోకంలో ఎట్లా శ్రమ పడుతున్నారు, వాళ్ళు ఎట్లయినా మనం ఇక్కడ తీసుకురావాలి అంటే మనకి స్వాభావికంగా ఉండే తావే కంటే భగవంతుడి దగ్గర ఉండేదా, మన ఇక్కడ వచ్చి ఇది వచ్చిన తావు. అయితే మనకి శాశ్వతమైన తావు ఏదంటే భగవంతుడి దగ్గర ఉండేదా శాశ్వతమైన తావు. అది వదిలేసి మనకి ఉండాము. ఇక్కడ ఉండామంటే ఏంటో అని మన కర్మలలో ఉందాము. ఆ కర్మ పోయిందంటే ఏంటి తదా విద్వాన్ పుణ్యపాపి ద్వితీయ నిరంజన పరమం సాపి ఉపేతి అని చెప్పి పుణ్యము పాపము తొలగిందంటే ఆయన తిరువుడి దగ్గర పోయి చేరిపోతాము, ఆయనకి కైంకర్యం చేస్తూ ఉంటాం. అయితే అదిదా స్థిరమైన స్థావు, స్థిరమైన ఒక స్థిరం. అట్లా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చి మనం ఉన్నామని చెప్పి భూమి పిరాటికి ఒకటే అనుకోండి. అందువల్ల ఆమె లేదు, మనం పోవాలా, మనమే పోయి శ్రీవైకుంఠం ఉంటే లాభం లేదు. అక్కడ కొన్ని తవలో పిల్లలు బయట ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు అనుకోండి, బయట ఉంటారు. అయితే బయట ఉన్నా కూడా తల్లిదండ్రులు బాగా ఆనందంగా ఉన్నారు అనుకోండి, పిల్లలంతా ఏదో శ్రమపడ్డారంటే తల్లిదండ్రులకి ఆనందం ఉంటుంది అంటే ఉండదు. నా పిల్లలు అక్కడ శ్రమపడుతున్నారని. అదే ప్రకారం వీళ్ళు శ్రీవైకుంఠంలో ఆనందంగా ఉన్నారు. భూమి పిరాటి కానీ వరాహ నాయుడు శ్రీవైకుంఠం రాదు కానీ అందరూ ఆనందంగా ఉన్నారు. అయినా కూడా వాళ్ళ పిల్లలు ఎవరు, మనమందరే కదా, ఈ లోకంలో శ్రమంగా ఉన్నాం కదా, అందువల్ల వాళ్ళ అక్కడ ఉండడం కాకుండా భూమి పిరాటి ఆ శ్రీవైకుంఠ అనుభవం, ఎట్లాంటి అనుభవం, ఆ అనుభవాన్ని వదిలేసి ఎక్కడ వస్తుంది, నేరుగా ఈ భూలోకంలో వచ్చి అవతారం చేసింది శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్యదేశంలో. ఆశ్చర్యమే భూమి పిరాటిగా, గోదానాచార్యగా, పెరియాళ్వార్ తిరుక్కుమారతిగా అవతారం చేసింది. ఆషాఢమాసం పూర్వ పాల్గొన్య నక్షత్రం రోజు అవతారం చేసింది. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపల అన్ని శాస్త్రాలు పూర్తిగా తెలుసుకుంది. ఎవరి ద్వారా, ఆచార్యుడు ఎవరంటే గురువు ఎవరంటే ఆయన తండ్రియే పెరియాళ్వారే అన్ని చెప్పిస్తాడు. ఏం చెప్పిస్తాడంటే మనం పిల్లలకి ఏం చెప్తాం, పాలన్నం పెడతాము, పెరుగన్నం పెడతాము, మజ్జిగన్నం పెడతాము, పప్పన్నం పెడతాము. అదే ప్రకారం ఆ ఆండాల తల్లికి ఏమన్నం పెట్టంటే కృష్ణుడు చరిత్రాలే అన్నంగా పెట్టి
అదే వరాహుడి చరిత్రని అందంగా పెట్టాడు. ఇలాగ అందంగా పెట్టి ఆండాన్ని పెంచి పెంచితే ఇంకా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆమెకి పెళ్లి చేయాలని చెప్పి అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఏదో మాట వస్తుంది, ఎవరు చూడాలి, ఎక్కడ చూడాలి, ఏ ప్రకారం చూడాలి అంటే, స్వామి ఇప్పుడు ఆండాళ్ తల్లి అవతారం చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర దగ్గర 5,000 సంవత్సరాలు ఉంటుంది. 5,000 ఇయర్స్. 5,000 ఇయర్స్ బ్యాక్ ఆండాళ్ తల్లి అవతారం చేసింది. అయితే కలియుగం ప్రారంభించి 5,128 ఇయర్స్ అయింది. దానికి 5,000 కలియుగం ప్రారంభించి 100 ఇయర్స్ లోపలనే అండా అవతారం ప్రారంభం. అట్లా ఉన్నప్పుడు ఈ ప్రకారం ఇప్పుడు పెళ్లి చూపులు చూస్తా ఉంటే ఈమె అప్పుడు మాట చెప్పింది, ఈ ప్రకారం మనుషులకు నన్ను చూసేవంటే నేను నా ప్రాణం నా దగ్గర ఉండదు, నా ప్రాణం పోద్ది అని చెప్పి ఆ పాటలు చెప్పింది. నాచ్యార్ తిరుమడిని ఒక గ్రంథం, తిరుప్పావని ఒక గ్రంథం, 2 గ్రంథాలు ఈ ప్రకారం చెప్తుంది. చెప్పిన తర్వాత ఈ కృష్ణుడే నాకు భర్త, వేరే ఎవరు భర్త లేదని చెప్పి కృష్ణుడిని ఎట్లయినా మనం ఆలింగనం చేసుకొని ఆయన పెళ్లి చేసుకొని ఆయన లోకానికి పోవాలి ఈ అభిప్రాయంలో నోములు నోస్తుంది. దానిగా మార్గశీర్ష మాసాన్ని సెలెక్ట్ చేసింది అండాలి. ఆ సెలెక్ట్ చేసి మార్గశీర్ష మాసం ఇప్పుడు ఎందుకోసం అండాలి ఇక్కడ అవతారం చేసిందంటే, వరాల పెనుమాళ్ళు ఆండాలి గోదావరి ఈ భూమి పిరాటికి ఉపదేశం చేశాడు కదా, ఆ ఉపదేశాన్ని మనకి చెప్పాలి కదా, మనకి దిద్దుబాటు చేసి మనల్ని మళ్ళీ ఉజ్జీవనంకి ఆ శ్రీవైకుంఠాన్ని తీసుకుపోవాలి కదా. తీసుకుపోవాలంటే ఆయన ఆమెకే చెప్పాడు, ఆమె మళ్ళీ ఇక్కడ రావాలి కదా. అందువల్ల అక్కడ ఆ శ్రీవైకుంఠ అనుభవాన్ని వదిలేసి ఈ భూలోకంలో వచ్చి అవతారం చేసింది. అవతారం చేసి ఈ తిరుప్పావనే గంటని చెప్పాలి. ఇది ఎట్లా పట్టింది, ఎలా పుట్టింది, తిరుప్పావికి వైభవం ఏమి. గోదాదేవి అవతారం చూసాము, ఆషాఢ మాసం పూర్వ పాల్గొనే నక్షత్రం అవతారం చేసింది. అయితే తిరుప్పావ ఎట్లా వచ్చింది, ఎలా పుట్టింది, తిరుప్పావ వైభవం ఏమంటే, నారాయణ దివ్య ప్రబంధం అనే శ్రీవైష్ణవ సంప్రదాయంలో చాలా ప్రసిద్ధంగా చెప్తారు. ఇది ద్రావిడ భాషలో ఉంటుంది. లోకంలో 2 భాషకి ప్రధానంగా దీనికి ఉభయ వేదాంతం అంటారు. వేదాంతం అంటేనే సంస్కృత భాష, ఉభయ వేదాంతం అంటే ఉభయం అంటే 2. రెండో వేదాంతం ఏంటంటే ద్రావిడ భాషగా ఉండే ఈ తమిళ భాష. సరే, ఈ తమిళ భాషలో భగవంతుడు చాలా ప్రేమగా ఉన్నాడు తమిళ భాష మీద. అందువల్ల ఈ తమిళ భాషలో ఉండే ఆళ్వార్లంతా అవతారించాడు. అదే గోదాదేవిని ఈ తమిళ భాషను అవతారించాడు. ఇప్పించిన తర్వాత ఇప్పుడు తిరుప్పావికి ఉన్న వైభవం దగ్గర దగ్గర ఈ తమిళ గ్రంథాలు 24 గ్రంథాలు ఉన్నాయి. నారాయణ దివ్య ప్రబంధంలో 24 గ్రంథాలు. ఆ 24 గ్రంథంలో 23 గ్రంథం ఒక 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 సెట్ అనుకోండి. ఈ గ్రంథం అనేది ఒక సెట్. అట్లయితే ఏమిటంటే తిరుప్పావికి ఉండే వైభవం 23 నారాయణ దివ్య ప్రబంధంలో, నారాయణ 4,000 పాసురాలు. ఆ 4,000 పాసురాల్లో ఉన్న 23 గ్రంథంలో 24 గ్రంథంలో 23 గ్రంథం ఒక సపరేట్ అంటే ఇది ఒక సపరేట్. ఎందుకంటే తిరుప్పావలాగా వేరే ఏ గ్రంథం లేదు. ఎందుకు స్వామి అంటే వేదమనెత్తుం విత్తాగం కోదై తమిళ్. శాస్త్రం ప్రధానం. శాస్త్రం ప్రకారంగా భగవంతుడు ఉండాలా. భగవంతుడా శాస్త్రం అంటే శాస్త్రమే ప్రధానం. శాస్త్రాన్ని పెట్టుకుంటా భగవంతుని మనం చూస్తున్నాము. ఆ శాస్త్రానికి బీజం, విత్ అంటే బీజం. ఆ శాస్త్రానికి బీజం ఏంటంటే తిరుపతి. బీజం ఉంటే కదా చెట్టు పైకి వస్తుంది. బీజమే లేదంటే చెట్టు పైకి వస్తుందా, రాదు కదా. అదే ప్రకారం ఈ నారాయణ దివ్య ప్రబంధానికి బీజం, శాస్త్రానికి బీజం ఏంటంటే తిరుపావై. తిరుపావైలో అంత వైభవమా స్వామి, తిరుపావైకి అంత ఇది ఉండదంటే అవును. ఎందుకంటే 5 సంవత్సరాల పిల్ల ఆండాదేవి మనం అనుకున్నట్టు 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల్లో పూర్తి అయిపోయింది. అప్పుడే భగవంతుడి దగ్గర పోయి చేరిపోయింది. రంగనాథ దగ్గర వచ్చి శ్రీరంగానికి వచ్చి రంగనాథ దగ్గర వచ్చి చేరిపోయింది అని చెప్పి అది స్టోరీ చెప్తున్నారు. అట్లా ఉన్నప్పుడు 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఇంత జ్ఞానం ఉంటుందంటే భగవద్ అనుభవ జ్ఞానం, భగవంతుడు ఇచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల ఎట్లా మాట్లాడుతుందంటే ఎట్లా ఒక్క విషయం చెప్తాను. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనం ఇన్ని మంది ఉన్నాం కదా. మనం సామాన్యంగా తిరుపతికి పోయాము, శ్రీరంగం పోయామంటే స్వామి నేను ఒకడే ఉన్నాను, సేవించాను, చాలా బాగా సేవించాను చెప్తాను కదా. భగవంతుడు దాని మీద
అంత ప్రేమ చెప్పి చాలా గోష్ఠిగా పోతే, గోష్ఠి అంటే ఒక 10 మందిలో 20 మంది కలిపి పోయామంటే అప్పుడు ఆయనకి ఆనందం. సెపరేట్‌గా నేను ఒక్కడే పోయానంటే ఆయనకి ఆనందమే లేదు. అప్పుడు ఈ ప్రకారం చేసిన ఒక తిథి అనేది ఆండాళ్ తల్లి ఎక్కడ పెట్టిందంటే திருப்பாவ మొత్తట పాటలోనే పెట్టింది. నీరాడ పోదివీర్ పోదివినో నేరిడయ్యి. ఈ పాట ఈ శబ్దం చాలా ముఖ్యం. ఎందుకంటే అందరిని పిలుస్తుంది. రండి నీరాడ పోది అంటే స్నానానికి కాదు. భగవద్ అనుభవం వెనుక నీరాటం ఉంటది కదా! ఆ నీరాటానికి రండి, 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 అందరూ రండి, రండి. ఎవరైతే దీంట్లో ప్రేమ ఉంటదో, దీని మీద ప్రేమ ఉండదో, ప్రియం ఉండేటోళ్ళు అందరూ రండి అని పిలుస్తుంది. పిలిచి అందరిని తీసుకుపోతుంది. అది కాకుండా ఈ తిరుప్పావ అనేది 30 పాసురాలు. ఈ 30 పాసురాల్లో 29 పాసురాలు ఆండాళ్ ఆండాళ్ళుగా పాడాల. ఆ పాట ఎలా ఉండాలా? నేను ఆండాళ్ సేవిస్తున్నాను అని చెప్పాలి కదా! ఆ ప్రకారం లేదు. 29 పాత్రలు ఒక గోపికా భావం తీసుకుంది. గోపికా భావం అంటే ఆండాలు ఉండేది సివిల్ తూర్పులో, గోపికలు ఉండేది మధురా నగరం, గోకులం, బృందావనం అక్కడ ఉండేది. అది నార్త్, భారతదేశంలో నార్త్. ఆ నార్త్ దేశంలో గోకులంలోనూ బృందావనంలోనూ ఈమెతో ఉన్నట్టుగా ఈమె శివుల్ని కూతురు దాటి ఎక్కడ ఇవ్వాలా అయితే అక్కడితో ఉన్నట్టుగా అక్కడుండే స్నేహితురాలు ఎన్ని మంది ఉంటారో, ఎన్ని మంది 5 లక్షల మందిలు, ఒక్క మందిలు కాదు తిరుగుతారు. 5 లక్షల మందిలు, 5 మందిలు లక్షలు గోపికాశ్రీని పెట్టుకొని వాళ్ళ స్నేహితులుగా పెట్టుకొని వాళ్ళతో కలిసి కృష్ణానుభవం చేసేట్టు కదా ఈ 30 భాషలు. దాంట్లో 29 భాషలు గోపికాశ్రీ భావం చెప్పాము. అది కాకుండా ఇంకోటి ఏంటంటే దీనికి అనుకారం అని పేరు. దీనికి ఏం పేరంటే భావం అనేది నేను ఒక భావం, నేను మగోడు భావం, నేను శ్రీ భావం తీసుకున్నాను. ఓకే, దీనికి అనుకారం పేరు. ఆ ప్రకారం ఇంకోటి భావం తీసుకుంటే దానికి అనుకారం పేరు. అనుకారం తీసుకుంది. అనుకారం అనేది ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే ఎగ్జాంపుల్ చెప్తాం. కృష్ణ అవతారంలో గోపికలు రాసక్రీడ చేసాడు. రాసక్రీడ చేసినప్పుడు ఒక గోపికై ఒక కృష్ణుడు, ఒక గోపికై ఒక కృష్ణుడు ఈ ప్రకారం పట్టుకొని ఒకరికొకరు అంగనామ అంటేనే మాదక అని చెప్పి ఒకరొకరు అట్లనే డాన్స్ ఆడుతూ ఉండి ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉన్నప్పుడు కృష్ణుడు చూశాడు, ఓ ఈ గోపికలు చాలా ఆనందం అయిపోయింది, లోకంలో ఆనందం ఎక్కువ అయిపోతాను ప్రాణాప్తి, దుఃఖం ఎక్కువ అయితాను ప్రాణాప్తి, ఓ ఇంక వీళ్ళకి ప్రాణం నిలబడదు, ఆనందం ఎక్కువ అయిపోయింది. ఏమైపోయిందంటే ఆయన కొంచెం అట్లే ఆయన మరచుకున్నాడు. ఆయన లేకుండా ఆ తావచ్చి వదిలేసిపోయాడు. వదిలేసిపోయిన తర్వాత కృష్ణుడు కనిపించలేదు ఒక్కొక్కరు చూస్తున్నారు. చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుడు లేకుండా ఉంటే వాళ్ళని భరించలేకుండా ఏం చేశాడంటే, ఓ నువ్వు కృష్ణుడుగా యాక్టింగ్ చేయి, నేను కాళింగుడుగా యాక్టింగ్ చేస్తాను, నేను ఈ పాముగా యాక్టింగ్ చేస్తాను, ఈ ప్రకారం ఒక్కరొకరు యాక్టింగ్ చేస్తారని చెప్పి యాక్టింగ్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు, డ్రామా వేస్తాం కదా, ఆ ప్రకారం వాళ్ళు డ్రామా వేసుకుంటారు. ఏం డ్రామా అంటే ఒకటి కృష్ణుడు, ఒకడు ఏంటి ఒకడంటే ఒకడు కాదు ఒకటి. అటైతేనే అంత గోపికాశీలు కదా, ఆ గోపికాశీలు హాడభావంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు భావం వేసుకొని ఒకటి కాళింగుడు అంటేనే పాము, ఆ పాముగా ఒకటి నిలబెడతాడు. పాము మీద ఎక్కి పూర్తిగా నర్ధనం ఆడాడు కదా, ఆ ప్రకారం పాముగా ఒకటి నిలబెట్టాడు. ఇంకోటి కృష్ణుడుగా ఉన్నాడు. ఇంకోటి జనాలుగా చూస్తూ ఉంటే కృష్ణ కృష్ణ అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేశాడంటే కృష్ణుడుగా ఉండేటోడు ఏం చేశాడంటే ఈ కృష్ణ గోపిక ఏం చేసిందంటే ఈ కాళింగం ఒక నర్ధనం ఆడుతుంది, ఆ కాళింగం మీద దాని మీద కాలు పెట్టింది, నా తల మీద కాలు పెట్టుకొని దంచుతా ఉంటే నెప్పెత్తా లేదా డ్రామా అయితే కూడా కొన్ని మంది డ్రామాలు ఏం చేస్తారు, కొట్టినట్టు ఇట్లా చేస్తారు చేయని, అయితే వాళ్ళ మీద పడదు. మన సినిమాలు చూసామంటే వాళ్ళ మీద పడినట్టు ఉంటుంది. దానికి పైకి మ్యూజిక్ అంతా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఓ పడిపోయింది వాళ్ళని తర్వాత ఇక్కడ ఎలాగా ఉన్నామని చూపిస్తారు. ఆ ప్రకారం డ్రామా ఉంటుంది కానీ నిజంగా జరగదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కృష్ణుడు భావంలో ఉండేటువంటి కృష్ణుడుగా యాక్టింగ్ చేసే గోపిక ఏం చేసింది, నేను కృష్ణుడు కాబట్టి ఇది కాళింగుడు విషమంతా ఈ యమునాల మీద పూర్తిగా చూసిండాలి, దీన్ని దంచాలని చెప్పి దాని మీద పెట్టి తొక్కతా ఉండదు. తప్పును సామాన్యంగా యాక్టింగ్ చేసినప్పుడు ఊరికే అట్లా కట్టితే వదిలేస్తారు. ఇది నిజంగానే తొక్కుతుంది. తొక్కుతా ఉన్నప్పుడు దానికి నొప్పి ఎత్తాలి కదా, అది నొప్పినే చెప్పాలి. ఏం స్వామి నొప్పి ఎత్తదా,
ఎత్తదామని నొప్పి పెడుతుంది. అదేమనుకుంటుందంటే నేను కాళింగుడే, కాళింగుడైనా కూడా కృష్ణుడు ఈ పక్క పైన నా శిరస్సు మీద కాలు పెట్టాడు కదా, ఆయన తిరుమడి నా మీద పడింది కదా అని చెప్పి అదే అనుకుంటుంది. ఇదిదా అనుకారం అంటారు దీనికి. ఇలాంటి అనుకారం చేసి 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 వచ్చిందా తిరుపాల. అట్లాంటి అనుకారం చెప్పేదండి. ఆ 10 మంది పిల్లల్ని లేపుతారు. లేపి తీసుకుపోయి ఒక్కొక్క పిల్లలుగా లేపి లేపి 10 మంది పిల్లలు లేపేది 6వ పాసరం నుంచి 15వ పాసరం. ఎక్కడ 15 వస్తుంది? புல்லும் சிலம்பினகான் புல்லறையின் கோயிலில் வெள்ளை விரிசங்கின் பேரரவம் கேட்கிறதோ, ఇది 6వ పాసరం. దాని తర్వాత 15వ పాసరం ఎల్లే ఇలంకిలియే ఇన్నుము రంగుదియో. ఈ 15వ పాసరం పర్యంతం 10 మందులు గోపికాసురుని లేపి ఎక్కడికి తీసుకుపోతుంది? కృష్ణానుభవం కోసం తీసుకుపోతుంది. దీన్ని మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే 10 మందిని లేపింది 10 ఆళ్వార్ని లేపినట్టు అని చెప్పి స్వాపదేశం. అంటే ఇన్నర్ మీనింగ్ వాళ్ళు చెప్తారంటారు. అందువల్ల సరి స్వామి ఆయన ఏం ఉపదేశం చేశాడు, ఆ ఉపదేశాన్ని ఎట్లా గోదాదేవి చెప్పిందంటే 5వ పాసరంలో ఏమైపోయిందంటే ఈ ప్రకారం ఒక్కొక్కరు అడుగుతున్నారు. ఒక్కొక్కరు అడుగుతుంటే స్వామి వీళ్ళకి ఈ గోపికా వీళ్ళు వచ్చి యాదవులకి అంత మాత్రం జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉండదంటే ఎంత జ్ఞానం లేదంటే ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి, ఈ రెండే వాళ్ళు గుర్తు తెలియదు. ఇది కుడి చెయ్యని తెలియదు, ఎడం చెయ్యని తెలియదు. ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళు నోములు నోసుకొని అది కాకుండా కృష్ణానుభవంకి పూర్తిగా చేయాల్సి మార్గశీర్ష మాసంలో నోములు నేర్చి 30 రోజులు ఉంటామని చెప్తే అది పూర్తి అబద్ధ స్వామి. అది సక్సెస్ అబద్ధ. ఏదైనా జ్ఞానం ఉండేటోళ్ళు చేస్తే పర్వాలేదు. వీళ్ళకి ఎడం చెయ్యి కుడి చెయ్యి అనే జ్ఞానం కూడా వీళ్ళకి లేదే, వీళ్ళు ఏ ప్రకారం అయిపోద్ది అని చెప్పి ఒక గోపిక అడుగుతుంది. ఏమడుగుతుంది? మనకి జ్ఞానం లేదే, మనం పాటికి ఇది స్టార్ట్ చేసేసాము, ఒక 2 రోజులు ఈ ఈ ఉపవాసం ఉండి ఇదంతా పూర్తిగా చేయాలని చెప్పి ఇది సక్సెస్ అవద్దా అనేది ఎందుకు ఈ మాట అడుగుతున్నాము అని చెప్పి అడిగింది ఇంకో గోపిక. అప్పుడు ఒక గోపిక చెప్తుంది, లేదు వశిష్ఠుడు ఒక రోజు పెట్టాడు, రాముడికి పట్టాభిషేకం ఒక రోజు పెట్టాడు. ఏ రోజు వశిష్ఠుడు పెట్టాడంటే దానికన్నా గొప్పైన రోజు ఏది ఉండదు. అట్లాంటి వశిష్ఠుడు పెట్టిన రోజే పట్టాభిషేకం జరిగిందా? జరగలేదు కదా. ఎంత పెద్ద విద్యుత్తుడు, ఎంత పెద్ద మహనీయుడు, ఎంత పెద్ద ఋషి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు అని చెప్పి అంత వైభవం ఉండే వశిష్ఠుడు పెట్టి అది జరగలేదంటే మనకి వశిష్ఠుడుకుంటే జ్ఞానం ఉంటుందా? ఏది లేదే. ఏది లేనప్పుడు మనం ఈ నోవులు తీస్తున్నామే, ఇది జరగద్దా అని ఒక గోపిక అడుగుతుంది. ఇంకో గోపిక కొంచెం జ్ఞానం ఉండే గోపిక కాదు. అయితే ఆ గోపిక ఏం చెప్తుందంటే జరగద్ది. ఎలా చెప్తావు? జరగద్ది, తప్పకుండా జరగద్ది. నువ్వు అనుకున్నట్టు నువ్వేం చెప్పావు? వశిష్ఠుడు పెట్టాడు ఫెయిల్యూర్ అయిపోయింది చెప్తున్నావు కదా. ఇప్పుడు నేను చెప్తాను మనకి ఫెయిల్యూర్ కాదంట. ఈ గోపిక చెప్తుంది. ఎట్లా చెప్తావంటే వశిష్ఠుడు ఏం చేశాడు తెలుసా? ఆయన నేను పండితుడు, నేను విద్యుత్తుడు, నాకెంత విద్వాను, నేను ఎంత మేధావి, ఎంత చదివి ఉంటాను, నాలాగా తెలిసిన ఎవరు అనే అహంకారంతో నేను పెట్టున్నాను రోజు అని చెప్పి ఆయన పెట్టాడు. అయితే మనం ఈ నోమును మనం చేస్తామని చెప్పేది కృష్ణుడు కదా అనుగ్రహించాడు, కృష్ణుడు కదా ఈ ప్రకారం ఇచ్చాడు, ఆయన తిరువిడి కదా పట్టుకొని చేస్తున్నాము. అందువల్ల ఇది తప్పకుండా జరగద్దు అని చెప్తుంది. ఇది ఎక్కడ ఉండదు? మాయనై మన్ను వడవదలమైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் புறத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குரல் విలక్కం చింత దామోదరని చెప్పి ఈ పాసనాన్ని పూర్తిగా చెప్తుంది. ఇది కాకుండా ఇది 5వ పాసనం తిరుప్పావైలో. ఇక ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ వరాహ నాయనాదిగల ఏ ఉపదేశం తీసుకుంటూ భూమికి రాటి ఆ ఉపదేశాన్ని పూర్తిగా చెప్పే పాసనమే 5వ పాసనం. అక్కడ ఏదో ఒక ఉపదేశం తీసుకుంది. స్వస్య చ కీర్తనం ప్రబోధనం స్వస్మై ప్రసూనార్పణం. ఇది శూకరం సుఖరూపాయం. శూకరం అంటే పంది, శూకరం సుఖరూపాయం. సుఖరూపణ సులభమైన ఉపాయం. సులభమైన ఉపాయం అంటే మనం ఉజ్జీవనం కావాలి కదా, భగవంతుని తిరువిడి పట్టుకోవాలి కదా, ఆయన దగ్గరికి పోవాలి కదా, దానికి ఉపాయం సులభంగా ఉండాలి కదా. స్వామి ఈ ప్రకారం నెత్తి మీద నిలుచుకో, సముద్రం నిలుచుకో, కొండ మీద నిలుచుకో, ఎండ మీద నిలుచుకో, ఈ ప్రకారం అంటే స్వామి ఒక కాలక్షేపం ఉంటే ఒక కింద కూర్చొని అది పద్మాసనం వేసుకొని కూర్చోవాలంటే ఇప్పుడు కాలేదు స్వామి,
టేబుల్ చారు ఉండదని అని అనుకుంటాను. నువ్వు కొండ మీద నిలబడి సూది మీద నిలబడి ఉంటున్నావే, అది అయ్యే పనియా కాదు కదా. అప్పుడు ఎట్లా ఉండాలా? సులభంగా ఉండాలా, మనకి తగినట్టు ఉండాలా. అది కాకుండా మనకి జ్ఞానమే లేదే, ఆ జ్ఞానం లేనట్టు ఉండాలంటే అప్పుడు ఏం చేయాలా? ఏం చెయ్యాలంటే దానికి పాసరం ఇది మాయనై மண் வடமதரனை தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தில் தோன்றும் அணிவிளக்கை తాయై పునర్విలక్కం చేత దామోదరనై. ఇదంతా కృష్ణుడికి వైభవాలు చెప్పింది. దాని తర్వాత తూయోమాయ్ వందోం, తూయోమాయ్ వందోం తుయిలడప్పడం పొందినాం తుయుమల తూవిత్తొడుదు, తూయోమాయ్ వందినాం తూమల తూవిత్తొడుదు. నేను చాలా శుద్ధంగా వచ్చామన్నాడు. అంటారు ఈ పాటలో చాలా శుద్ధంగా వచ్చాము. శుద్ధం అంటే ఏంటని బాగా స్నానం చేశాడండి, సోపు మంచి సోపు, అట్లాంటి సోపు వేసుకొని ఎంత మురికంత పెట్టి శవకు నిలబడి బాగా స్నానం చేసంటే అది కాదు తూమి, అది కాదు శుద్ధం. శుద్ధం అంటే మనశుద్ధి ఉండాలి. అప్పుడు స్నానం అక్కర్లేదా? స్నానం అనేది శరీరానికి శుద్ధం, మనశుద్ధి ప్రధానం ఉండాలి కదా. మరి మనశుద్ధి ఉండాలంటే ఏం స్వామి మనశుద్ధి? ఏంటి మనశుద్ధి అంటే భగవంతుడి దగ్గర పోయి నేను వచ్చానండి, ఈ ప్రకారం వచ్చాను, రేపు నేను నాకు ఒక చిన్న ఇల్లే ఉండదు, ఏదో 2 బెడ్రూమ్ ఉంటుంది అంతేనండి. ఇప్పుడు ఎందుకోసం వచ్చేసిన ఒక 5 బెడ్రూమ్ ఉండేట్టుగా ఒక ఫ్లాట్ ఒకటి తీస్తావా, ఒక ఇల్లు తీస్తావా అంటే ఇది శుద్ధి లేదని అర్థం. ఇది అప్పుడేమి అప్పుడు తూయోమానందు తూమల తూమితో అంటే శుద్ధి లేదు. శుద్ధి ఇది మనశుద్ధి ఏదంటే నీ కోసం వచ్చావు, నీ తిరువడి సేవించేదని వచ్చాను, నువ్వు భావం ఉండాలని కోసం వచ్చాను, నీకు బల్లాన్ని సేవించాలని చెప్పి వచ్చాను, నీ భావం కోసం వచ్చాను. ఆ ప్రకారం వచ్చింటే అది తూయోమాయ బంధం. అప్పుడు శుద్ధి అనేది ఎక్కడుండాలంటే మనం ఆయన దగ్గర పోయి నాకు ఇది ఇస్తావా అడగకూడదంటారా స్వామి. చేరు కృష్ణుడి దగ్గరికి ఆయన భార్య చెప్పింది, నీ ఫ్రెండ్ ఈ ప్రకారం కృష్ణుడి ఓహో ఉండాలి ద్వారకాలో నువ్వు ఇక్కడ ఉండాలి అంటే 16 పిల్లలు, ఒక పిల్లలు కాదు, 2 పిల్లలు, సుధామా అని పేరు. 16 పిల్లలు, 16 పిల్లలకి పెట్టాలి కదా, భోజనం పెట్టాలంటే పాలకి ఏం లేదు, ఏది లేదు, ఏం చేయాలి? అప్పుడు కుచేరుడు భార్య చెప్తుంది, నీ ఫ్రెండ్ కృష్ణుడు కదా, పోయి ఇదంతా నువ్వు నేను పోయి అడగనుంటాడు, నేను పోయి ఎట్లా అడుగుతాను ఉంటాడు. లేదు నీ ఫ్రెండ్ కదా శ్రమంగా ఉంటుంది, నా ఫ్రెండ్ ఇంత పేదోడుగా ఇంత శ్రమ పడుతున్నాడని చెప్పి ఎవరన్నా చెప్పారంటే ఆయనకే శ్రమ వస్తుంది కదా, అందువల్ల పోయి అడుగుంటాడు. సరే అడగాలంటే ఏం చేయాలా? అటుకులు తీసుకొని పోతాడు, నేరుగా పోతాడు, అడిపోయి ఆయనకి ఎంత మాత్రం ఆయన చెయ్యాలో అంత చేశాడు. అంత చేసేసి ఈయన అడిగాడంటే అడగలేదు, అయితే గుర్తుండాలి అడగలేదు, తిరిగి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మంచి కాలం నేను అడగకుండా వచ్చాను మంచి కాలం. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇల్లు పెద్ద బంగ్లా, పెద్ద బంగ్లా. అదే భగవంతుడు తూయిమై అతని శుద్ధి అంటే ఏంటి, మనశుద్ధి అంటే ఏంటి? ఆయన దగ్గర మన కోసం మీరు అడగాల్సిందే, ఆయన బాగుండాలి అని చెప్పి ఆ పల్లాంటి సేవించేది. అది సేవించింది ఎవరు? తూయోమా బంధుం తూమల తూమిట్టుడిది. తూమల ఆ ప్రకారం శుద్ధిగా వచ్చేము. ఏం శుద్ధిగా వచ్చాము? నీ కోసం వచ్చేము, నా కోసం కాదు. అది ఏం చేసేవు? ఎందుకు వచ్చేవు? తూమల తూమిట్టుడిది. ఎట్లంటే నిన్ను అర్చన చేయను వచ్చేము, పుష్పంతో అర్చన చేయను. పుష్పం ఏంది? పుష్పంతో అర్చన చేసేదా కాయిక కైంకర్యం. కాయికం, వాచికం, మానసికం అని 3 ఉండాలి. మానసికం అంటే నోట్ల సేవించేది, కాయికం అంటే చేతుల్లో అర్చన చేసేది, అదే ప్రకారం వాచికం అంటే నోట్ల స్తోత్రం చేసేది. ఇది 3 ఉండదు కదా. దాంట్లో ప్రధానంగా మొదలు చెప్పింది తూమర తూబిత్తుడిది. మొదట కాయికం చెప్పింది. అప్పుడంటే స్తోత్రం చేసేది కాదు, చేతితో అర్చన చేసేది చేతుల్లో చేసేది. తూమర తూబిత్తుడిది వాయినాల్ పాడి. వాయినాల్ నోటితో నేను స్తోత్రం చేస్తాను. ఎట్లా చేస్తాను? నోటితో స్తోత్రం వాచా కంకిరి అని పేరు. కాయేన వాస మనసేంద్రియేద్ద ఉద్యాప్తనావా ప్రకృతి బావ. రోజు మనం చెప్తాం కదా సహస్రనామ పారాయణంలో, అది అప్పుడు కాయికంగా, మానసికంగా, వాచికంగా చేసేది. అప్పుడు వాచికంగా చేసే కంకిరం తూమల తూమిత్తుడిది వాయినాల్ పాడి నోటితో సేవిస్తాము. మనత్తినాల్ చింతిక్క మనసు. అప్పుడు మన ద్వారా ఏం చేయాలి? మన ఆలోచన చేసుకోవాలి. ఏం ఆలోచన? భగవంతుడు చల్లగా ఉంటాను, బాగుంటాను. సరే స్వామి ఆయన బాగుండాలని చెప్పి నేను బాగుంటాను. వచ్చేవాళ్ళు అర్థం చేసాం. అక్కడ పోయిన తర్వాత
నువ్వు ఎంత బాగున్నావు, ఎంత బాగున్నావు, ఎంత బాగుంది చెప్పాడు. కదా ఈయన బాగున్నాడు, కూర్చోడు బాగున్నాడు. ఆయన బాగుండాలని ఇస్తే మనం బాగుంటాం. ఏ స్వామి మనం బాగుండాలని అడిగితే ఏం స్వామి అంటే అప్పుడు మనశుద్ధి లేకుండా. ఆ మనశుద్ధి చెప్పింది ఎక్కడంటే ఆ నా 5వ పాసంలో మాయనై నన్ను వడవదని ఆ పాసంలో చెప్పే కదా. ఆ ప్రకారం ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ భగవద్ ఉజ్జీవనం, వీళ్ళు ఉజ్జీవనం పూర్తిగా జరగదని చెప్పి ఆ పాసనం చెప్తుంది. తిరుప్పావళి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విషయాలు. ఇందుకి స్వామి రామానుజుల వారు తెలుసు మీకు. ఆయన విచిత్రాది సిద్ధార్థ, ఆయనకి పేరు ఏం తెలుసా? తిరుప్పావజీ అనే పేరు ఆయనకి. 24 గ్రంథాలు ఉన్నాయని చెప్పి నారాయణ దివ్య ప్రబంధంలో. అయితే 24 గ్రంథంలో ఎన్నో గ్రంథాలు, చాలా గొప్పైన గ్రంథాలతో ఆయన ఎన్ని ఉన్నా కూడా ఇది జీయర్ అంటే పెద్ద ఆయన అర్థం. ఏమంటే తిరుప్పావేలు చాలా పెద్ద ఆయన. ఏం అంటే అంతమంది తిరుపాలు. అది కాకుండా ఏ సన్నతి తీసుకున్నా కూడా తిరుప్పావు ఉంటేదా అక్కడ సన్నతిలో పెరుమాలు ఉంటాడని అర్థం. పెరుమాలు ఉంటాడు. తిరుపావు లేదంటే అక్కడ పెరుమాలు ఉండే సందేహం అంటాడు. అది చెప్పింది ఎవరంటే పెరుమాలు చెప్తాడు. ఆండాల్ సంబంధం కావాలా, శివుడికి కొడుత నాట్యాల సంబంధం కావాలా. శివుడికి కొడుత నాట్యాల సంబంధం కావాలంటే ఏం చేసేది? తిరుపా ప్రధానం. ఇప్పుడు కూడా తిరుమలలో రోజు తిరుపాలు. అది ఇంతటిగా ఆంధ్రదేశం. ఆంధ్రదేశంలో కూడా తెల్లారితో దగ్గర అది ఒక్కొక్క ఉత్సవానికి తగినట్టు టైం మారదనుకోండి. అయినా కూడా తెల్లారితో తిరుపావి శాతవర అయితేదా పైగా ఆయన దర్శనమే మిగతా. ఎందుకు చెప్తారంటే అట్లాంటి నిత్యానుసంధానం. ఆ ప్రకారం ఈ ధనుర్మాసంలో మార్గశీర్ష మాసంలో 30 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసనం ప్రధానంగా పెట్టుకుంటారు. అది కాకుండా రోజు 30 పాసనం సేవించాలి. సేవించిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఏం పాసనమో ఆ పాసనం సేవించాలా. ఆ పాసనం తగిన ప్రసాదంతో ఒక్కొక్క రోజు చెప్తారు. ఆ ప్రకారం చెప్పి ఇంత చేస్తారు. ఎందుకోసం చెప్తున్నా అంటే ఇదంతా తిరుప్పావికి ఉండే వైభవం మాత్రం కాదు. ఇంకోటి ప్రధానంగా చెప్తాను. తిరుప్పావి ఏ దేశంలో ఇక్కడ ఉండాలో వాళ్ళ మీద చాలా ప్రేమగా ఉంటాడు భగవంతుడు. నేను సేవిస్తున్నాను. తెలియదండి నాకు, నేను తెలుగుడు, తెలియదు వేరే భాష నాకు ద్రావిడ భాష అంత రాదు, అరవ భాష అంత రాదు. అయినా కూడా నేను సేవించేటప్పుడు కొన్ని ఒత్తులంతా ఉంటుంది. ఆ ప్రకారం ఆ ప్రొనౌన్సియేషన్ సరిగా రావాలి కదా. సంస్కృత భాషకి ప్రొనౌన్సియేషన్ చాలా ముఖ్యం. ఆ ప్రొనౌన్సియేషన్ సరిగా రాదంటే అప్పుడు అది తప్పైన అర్థం చేస్తుంది కదా. ఆ ప్రకారం సేవించేసాను, ముందు సేవించేసాను. అయితే తిరుపతి తెలిసిన వాళ్ళు నిలబడినారు. ఏంటి వీడు చేయిస్తున్నాడు, తప్పుగా చేయిస్తున్నాడు, మంచిదే కాదంటాడు. భగవంతుడు ఏమనుకుంటాడంటే వీడు అది సేవించాడు, ఆండాలు కదా వచ్చి సేవించింది, ఇతను సేవించలేదే, ఆండాలు సేవించినట్టే అనుకుంటాడంట. ఆండాలు సేవి దీనికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లేదు. ఏం చేస్తారంటే పశువు ఉంటుంది కదా, అది పాలు పిండాలి. దూడ ఉంటుంది, దూడ లేదంటే బిడ్డనే పెట్టదు. ఆవిడ దూడ చనిపోయింది, ఏదో చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దూడ చర్మం మొత్తం తీసుకొని దాని చర్మం తీసుకొని ధర్మం లోపల గట్టి పెట్టేస్తారు. ఆ ముఖంలాగా దూడలాగా చేసి తీసుకొచ్చి ఆ పసుపు దృష్టి చూపిస్తాడు. ఓ నిజమైన దూడ వచ్చింది వెంటనే పాలు పిండేదానికి అది అక్సెప్ట్ చేస్తుంది, వెంటనే వీళ్ళు పెడతారు. అదే ప్రకారం మనం ఏం చెయ్యాలి తెలుసా? మనం ఏమి నిజమైన దూడ కాదు, నిజమైన దూడ ఎవరు? ఆండాల్ద, మనం పోయిన దూడ. అయితే ఆండాల్ తిరుప్పావ అని ఒక చర్మం ఇట్టి పైకి వేసుకున్నాం అనుకోండి, వేసుకొని నేరుగా అక్కడ పోయి నిలబెట్టామనుకోని భగవంతుడిగా పశువు ఏం చేస్తాడు? ఓ నిజమైన దూడ వచ్చింది, నిజమైన దూడ అక్కడ పాలు మనకు ఇచ్చేట్టుగా ఆయన అనుగ్రహం మనకు పొందుతాడు. అంత వైభవం తిరుపాలకి చెప్తా ఉండదు. ఎన్ని సంవత్సరాలు చెప్పచ్చు. అంత వైభవం ఉండే తిరుపాల ఈ ధనుర్మాసంలో సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం, అది సంక్రాంతి దాకా అది ఉండదు. రోజు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో పుస్తకం చూసే చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకోటి ప్రధానంగా ఏంటంటే కొన్ని మంది పూజ సమాచారంగా చేయాలా. శాస్త్రంలో చెప్పినట్టు నాకు ఏం తెలియదండి. ఎట్లా చెప్తారు, ఇది చేయాలంటారు, ఒక దీపం తీసుకోవాలి, దీపాలు తీసుకోవాలి, ఈ మంత్రం చెప్పాలంటారు, ఆ మంత్రం చెప్పాలంటారు, ఈ మంత్రం ముందు చెప్పాలంటారు, ఆ మంత్రం వెనకాల చెప్పాలంటారు. నాకు మంత్రం చెప్పేది యోగ్యత ఉంటుందా లేదా, అది కావద్దు. అప్పుడు ఏం చేయాలని ఎట్లా చేయాలంటే తిరుప్పావ చెప్పేసి పూజ చేసుకోవచ్చు. తిరుప్పావ చెప్పేసి పూజ చేసుకోవచ్చు.
నాది ధ్యేయము, నా ధ్యేయం ఉండదు. ఆమె తిరుపారు పొంగల్ చేస్తూ ఉంటుంది. ఆ కాలంలో దగ్గర దగ్గర ఒక ఎన్నో సంవత్సరాల ముందు అప్పుడంతా అంత మాత్రం డబ్బులంతా ఉండదు కదా. అప్పుడేంటి నెయ్యి అంతా వేరు. అప్పుడు ఏం చేస్తారంటే తిరుపావ చెప్పుకుంటా పొంగల్ చేస్తుంది. ఎంత టేస్ట్! అది ఏం స్వామి అంటే తిరుపావి టేస్ట్ వస్తుంది. అక్కడ నెయ్యి ఇచ్చిన దాని వల్లనో దాంట్లో ఏదో సామాన్యంతా వేయాలి, అన్నం ఏదేదో చేయాలి కదా, అదంతా వేసిన దాని తిరుప్పావి వేస్తుంది. ఎందుకంటే భగవంతుడి దగ్గర అంత ప్రేమ, అంత వైభవం ఉండే తిరుప్పావని మీరందరూ పొందవాలని చెప్పి నేను ఆశీర్వదించి పైక ఈ ఇట్లాంటి వైభవాలు, ఇట్లాంటి కాలక్షేపాలు, ఇట్లాంటి ఉపన్యాసం పైక జరగాలని ప్రార్థించాను. వాళ్ళు వాళ్ళకి గోదాదేవి తిరిగి அப்பா சரி ஓகேப்பா. அப்போ வந்து இது காலக்ஷேபம் முடிச்சுக்கலாம். நான் ஒரு 5 நிமிஷம் சம்மரி மட்டும் சொல்லிவிட்டு நான் திருவாராதனை ஆரம்பிக்கிறேன். கேட்குதா? இல்லை மியூட்டில் இருக்கு. அப்பா சரி ஓகே, நான் வந்து 5 நிமிஷம் சம்மரி மட்டும் சொல்லிவிட்டு நான் திருவாராதனை ஆரம்பிக்கிறேன். சரிப்பா, அப்போ கால் கட் பண்ணிடுறேன் நான். டைம் சரியாக இருந்தது. டைம் சரியாக இருந்தது. டைம் சரியாக இருந்தது. கரெக்ட் கரெக்ட் 40 மினிட்ஸ். கரெக்ட் கரெக்ட். சரிப்பா, நன்றி மாமா. சரி ஓகே ஓகேப்பா.